మిత్రులారా, ఒక రోజొస్తుంది. ఆ రోజు ప్రజలు మీ లేని లోటును కూడా గుర్తించరు. అది మీ ఓటమి రోజు. కాని ఇంకొక రోజు కూడా వస్తుంది. మీరు ఒక్కరోజు కనిపించకపోతే వారి పని ఆగిపోతుంది. వారి నిర్ణయాలు గందరగోళమవుతాయి. వారి మనసులో ఒక ప్రశ్న మోగుతుంది. అతనెక్కడ? అది మీ శక్తి మొదలైన రోజు. నేను ఈరోజు మీకు నిజం చెబుతున్నాను. ఈ ప్రపంచంలో గౌరవం మంచితనానికి రాదు, అది అవసరానికొస్తుంది. మిత్రులారా, చాణక్య ఒక గాఢమైన సూత్రం చెప్పారు. పరిష్కారం ఉన్నవాడే అధికారం పొందుతాడు. శక్తివంతుడు కాదు, ధనవంతుడు కాదు, అవసరమైనవాడే శక్తివంతుడు. మీరు ఒక ఎంపికగా ఉంటే మీరు ఎప్పుడైనా భర్తీ చేయబడతారు. కాని మీరు ఒక అవసరంగా మారితే మీరు తొలగించబడరు. 1. ఎంపికగా కాదు, అవసరంగా మారండి. ప్రజలు మీ లేకుండా జీవించగలరని అనుకుంటే మీ విలువ సగానికి పడిపోతుంది. మీరు లేని లోటు వారికి అసౌకర్యం కలిగిస్తే మీ శక్తి మొదలవుతుంది. మరొకరిని బలహీనపరచద్దు, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. అందరికీ లేని నైపుణ్యం సంపాదించండి. అందరికీ తెలియని పరిష్కారం మీ దగ్గర ఉంచండి. గుర్తుంచుకోండి, వేడిగా ఉన్న టీ రుచిగా ఉంటుంది, చల్లబడితే ఎవ్వరూ పట్టించుకోరు. మీ విలువ కూడా అలాగే. 2. ప్రజలు స్వయంగా మీ వైపే రావాలి. అడిగి గౌరవం రాదు, అర్హతతో వస్తుంది. మీ మాటలో స్పష్టత ఉండాలి, మీ పనిలో స్థిరత్వం ఉండాలి, మీ సహాయంలో పరిష్కారం ఉండాలి. ప్రజలు మీ దగ్గరకు వస్తే వారికి మీరు వినేవారు కాదు, సమాధానమిచ్చేవారిగా ఉండాలి. ఆ రోజు మీరు వ్యక్తి కాదు, మద్దతు అవుతారు. 3. వారి బలహీనతలను గుర్తించండి. ప్రతి వ్యక్తికి ఒక ఖాళీ ఉంటుంది, ఎవరికైనా ఒక లోపముంటుంది. దాన్ని దోపిడీ చెయ్యొద్దు, దాన్ని పూరించండి. అక్కడే ఆధారపడటం పుడుతుంది. వారు మీతో ఉన్నప్పుడు వారి లోపం కనిపించకపోతే వారు మిమ్మల్ని వదిలిపెట్టరు. 4. పూర్తిగా చదవబడకండి. పూర్తిగా అర్థమయ్యే వ్యక్తి అంచనా వేయబడతాడు. అంచనా వేయబడిన వ్యక్తి సులభంగా పక్కన పెట్టబడతాడు. మీ బలాలన్నీ ఒక్కసారిగా చూపొద్దు, కొంచెం రహస్యంగా ఉండండి. జాగ్రత్త ఉన్న చోట గౌరవం ఉంటుంది. 5. విలువ ఇవ్వండి, కానీ చౌకగా కాదు. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి విలువ కోల్పోతాడు. సహాయం చెయ్యండి, కానీ పరిమితులతో. మీ సమయం విలువైనదని ప్రజలు అనుభవించాలి. వేచి చూసిన సహాయం ఎప్పుడూ ఎక్కువ గౌరవం పొందుతుంది. 6. నిర్ణయాల్లో భాగమవ్వండి. పనిచేసేవాడిని భర్తీ చేయవచ్చు, దిశ చూపించేవాడిని కాదు. మీ అభిప్రాయం తప్పకుండా అడగాల్సిన స్థాయికి ఎదగండి. తక్కువ మాట్లాడండి, కానీ మాట్లాడినప్పుడు ప్రభావం చూపండి. 7. సంక్షోభంలో మీ పేరు పిలువబడాలి. సుఖ సమయాల్లో అందరూ మంచివాళ్లే, కానీ సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండే వ్యక్తి మాత్రమే నిజమైన ప్రభావం చూపుతాడు. భయపడేవాళ్లు మర్చిపోతారు, పరిష్కారం చూపేవాళ్లు గుర్తించుకుంటారు. 8. మీ ఉనికే వాతావరణం మార్చాలి. మీరు గదిలోకి వచ్చినప్పుడు చర్చ స్పష్టంగా మారాలి. మీరు మాట్లాడినప్పుడు అందరూ వినాలి. మీ లేని లోటు ప్రజలు అనుభవించాలి. అదే నిజమైన ప్రభావం. 9. మీ పాత్ర స్పష్టంగా ఉంచుకోండి. ప్రతి సంబంధంలో మీరు ఎవరో స్పష్టంగా ఉండాలి. జోకర్గా కాదు, జ్ఞానిగా. ఆదేశాలు తీసుకునేవాడిగా కాదు, దిశ నిర్ణయించేవాడిగా. జనసమూహంలో కలిసిపోకండి, వ్యవస్థలో కీలక భాగమవ్వండి. 10. భావోద్వేగ స్థిరత్వం మీ గొప్ప శక్తి. శబ్దం చేసేవాడిని ప్రజలు గమనిస్తారు, కాని ప్రశాంతంగా ఉండే వ్యక్తిపై ఆధారపడతారు. మీరు తుఫానులో కూడా నిలబడగలిగితే మీరు లంగరవుతారు. ప్రజలు మండే వ్యక్తిని కాదు, స్థిరమైన వ్యక్తిని ఎంచుకుంటారు. మిత్రులారా, ఈ ప్రపంచం ఒక కఠిన నిజాన్ని పాటిస్తుంది. అవసరమున్న చోటే గౌరవం ఉంటుంది. మీరు ఎంపికగా ఉండాలా లేక అవసరంగా మారాలా? నిర్ణయం ఈ రోజు నుంచి మొదలవుతుంది. మీరు ఈ 10 వ్యూహాలలో మొదట ఏదిని అమలు చేస్తారు? క్రింద కామెంట్ చేయండి. ఇది తెలుగు లైఫ్ నీతి. ఇక్కడ మనం బలహీనతలను కాదు, శక్తిని నిర్మిస్తాం. తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు మిమ్మల్ని మీరు పనిచేస్తూనే ఉండండి.